హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను లైక్ అడగలేదని అనుకున్నారా? మీరు అడగకుండా వేస్తారని అందుకు సైలెంట్గా ఉన్నా. ఎట్లా అడగకుండా వేస్తారని సైలెంట్గా ఉన్నా. లాస్ట్ టైం 10 శారీస్ గివ్ అవే తీసినాం కదా, అందులో ఒక్కరు మాత్రమే అడ్రస్ సెండ్ చేసినారు. అదే చెప్పండి. అడ్రస్లో వాళ్ళకి ఎన్నిసార్లు అడ్రస్ పెట్టమని చెప్పినా కూడా పెట్టలేదు. అందుకే ఇన్ని రోజులు వెయిట్ చేసినాము, పెట్టలేదు. ఇంకా వదిలేసుకున్నాము. ఒక్కరిది వచ్చింది, వాళ్ళకి పంపించేసినాము. మీరు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అలా చేయొద్దండి. మళ్ళీ మా మీద మీరు అనొద్దండి. మీరు అన్ని చీరలు మీరు ఏం చేసినారు మీరు అని అనొద్దండి. చీరలు ఏం చేసినారు కాదంటున్నది, మోసం చేసినారు. అదే అమ్మ మోసం చేసింది. శారీస్ అన్ని అమ్మ కలెక్షన్ లకి వేసుకుంది, బీరువాళ్ళకి దొబ్బుకోయింది. ఇంకా నువ్వు వాళ్ళు ఒకటి అని అంటే నువ్వు 20 చెబుతావులే. అట్లా పనులు జరగవండి. అట్లా నేనైతే అట్లా మోసం చేసే రకము కాదు. నా చీర మోసం చేసామని లేదు, దొబ్బేసింది, దొబ్బేసామని లేదు. ఇదే అలసుగా తీసుకొని రాదమ్మ చీరలన్నీ మెత్తగా బీరువాలో సర్దుకోయింది అన్న. అంత సీన్ ఏం లేదు. నేను అట్లా చీరలు అసలు అట్లా తీసుకునే అలవాటు లేదు, అట్లా చేయను కూడా నేను. అంతేగా, మీకు తెలుసు కదా, నేను పట్టు చీరలు కూడా ఎప్పుడన్నా కట్టంగా చూసినారా? అంటే అట్లనే కాదు, ఇచ్చి మళ్ళీ వేరే తెచ్చుకునే టైప్ అనుకుంటారు. నేను నిన్న అనుకొని ఉంటారు తెచ్చి షర్ట్లు తెచ్చుకున్నావేమో. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? సో లాస్ట్ టైం మనం 10 శారీస్ తీస్తే 10లో ఒక్కరికే ఒక్కటి పోయింది. సో 9 ఉన్నాయన్నమాట. సో ఆ 9 ఇప్పుడు నా కంట్రోల్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడన్నా విన్నారా? ఓకే, సో ఫస్ట్ ఆ 9 నా కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి ఆ 9కి ఒక సరదాగా మన సబ్స్క్రైబర్స్కి నాట్ శారీస్కి రిలేటెడ్ లేకోకుండా చేద్దాము అనుకున్నాను అనమాట. ఆ 9కి మాత్రమే. ఇంకా మిగిలిందే ఇంకొక 20 తీద్దాం మనం. టైం అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీగా అప్పుడు వేరే వాళ్ళకి లేదు, వాళ్ళు అడ్రస్లు పంపించలేదు కాబట్టి ఇవి ఏదో చెప్తున్నాడు కదా, హ్యాండ్వర్లో ఉన్నాయంట. అవి మరి ఏం చేస్తాడో చూద్దాం. సో మనకు వచ్చేసి మన ఛానల్లో మెంబర్షిప్ ఉంది కదండి. సో మెంబర్షిప్స్ ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు? 13 మంది ఉన్నారు. ఓకే, సో ఈ 13 మందిలో సెలెక్ట్ చేసి ఆ 9 శారీస్ ఈ 13 మెంబర్స్కి, ఒకవేళ ఇంకొక 4 తక్కువ అయితే నేనే నా చేతితో వేసుకొని ఇద్దాం అనుకున్నాను. బాబా ఏం చెప్పాను? ఎందుకంటే చెప్తా, ఎందుకు అంటే దానికి చాలా రీజన్ ఉందన్నమాట. చెప్పు, ఆ రీజన్ వాళ్ళకి అర్థం కాదు కదా. సో మనం మన వర్క్కి మనకి జస్ట్ మెంబర్షిప్ కోసం ఎక్స్ట్రాగా ఒక 100 రూపాయలు ఎంతో ఉంది అప్రాక్సిమేట్గా, ఎక్కువ మనీ ఏం లేదనమాట. సో దాన్ని ఆప్ట్ చేసుకొని మనకి వాళ్ళు కొన్ని పర్సనల్గా పెట్టుకునే వీడియోస్ ఉంటాయి కదా, దానిని చూస్తా అండ్ మనం వీడియోస్ పెట్టుకోకుండా మంత్కి మనకి ఏదో ఒక రకంగా మనకి సపోర్ట్ చేయాలనే ఇంటెన్షన్ని నేను ఇక్కడ చూస్తాను అనమాట. సో అందుకు ఆ 13 మెంబర్స్కి ఏదో ఒక రకంగా చీరలు ముట్ట చెప్తా. అంతేగా, హ్యాపీనా? మా అమ్మ ఒక 5 వేసుకుంటుంది, నా భార్య ఒక 5 వేసుకుంటుంది, నేను ఒక 3 వేసుకుంటా. కోతలు కోసింది, కోతలు రాయడు అప్ప. కోతలు కోసినోడు వేసుకోను. ఓకే, సో ఈసారి అదంతా వద్దు, యాది దానికి పోయి అడగడము అవన్నీ వద్దు. ఫాస్ట్గా అయిపోలే కాబట్టి. అంటే ఏం చేస్తావు ఇప్పుడు? చెప్పేసేయండి, నంబర్ చెప్పమ్మా యాదైనా కానీ చిలక. ఎంత నుండి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ 10 పోయినాయి కదా, ఇంకా 4 నుండి చెప్పు. 4 నుండి మన నంబర్ ఎంత లాస్ట్ టైం మనం చెప్పింది? 8,000. చూడు ఎంతమంది ఉన్నారు, అంతే కదా. సరే, నేను నంబర్లు అచ్చిరాలేదు. రాలేదా? నీకు అచ్చిరాలేదా? జనాలు అడ్రస్ పంపించడం లేదంటే అప్పుడు అచ్చిరాలేదని అర్థము. మళ్ళీ దాన్నే ఫాలో అవ్వడం వేస్ట్. సరే, అయితే ఎవరు అదృష్టం వాళ్ళకి పోతారు. ఇంకొకటి కూడా ఏం చెప్పినారు అంటే ఇన్స్టాగ్రామ్ యొక్క ఐడి పబ్లిక్గా చదవద్దండి అని కూడా చెప్పినారు అనమాట. ఎందుకంటే కొంతమంది అమ్మాయిలు ఉంటారు, నాలాగా కొంచెం సెన్సిటివ్ అబ్బాయిలు ఉంటారు. సో నీలాగా సెన్సిటివ్ అబ్బాబా నీలాగంట. సో అందుకు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ వాళ్ళ ప్రొఫైల్ నేమ్ అయితే చెప్పం, కానీ వీ విల్ సమ్ హౌ మేనేజ్.
చేసేస్తాం అనమాట. సో నంబర్ చెప్తావా ఏదైనా? నంబర్ రావంటివి కదా నువ్వు, సరే నెంబర్ వద్దండి. మళ్ళీ ఎట్లా చేస్తావు? సరే నువ్వు ఇట్లా చెమ్మ చెక్క ఆడతారా? దానికి దీనికి ఏం సమం, మీరు ఇద్దరు ఆడండి, మేము కౌంట్ చేసుకుంటాం. లాస్ట్లో ఎక్కడ ఆగిపోతే అప్పుడు ఆ నెంబర్కి ఇస్తాం. చెప్పమ్మా, ఓ నంబర్ చెప్తావా లేదా గూగుల్ నుండి తీస్తావా? ఊరికే కౌంట్ ఎనీ నంబర్ అని ఏఐని అడుగుతావా? గూగుల్ నుంచి తీసేదానికి మనం గోవాకు పోతాం. ఏందో చూస్తాడు, ఆ జుట్టోటి ఇట్లా కాదు ఉంటాయి, ఏదో వీడియో చూస్తున్నాడు, యాదో అట్లనే స్టాప్ చేసి వచ్చేసినట్లున్నాడు అన్న. యాదైనా కానీ వదిలే మనకి పన్నాయి. సౌండ్ తీసేసే. అది అది చూస్తాడో యాది చూస్తాడో చెప్పలేము ఇప్పుడు. ఏం చెట్ట కళ్ళలే పోతున్నట్లే చెట్ట ఇంటర్వ్యూ స్టైల్ అన్నాడప్ప, మేము కటింగ్ లేదన్నా అది వెళ్తాందన్న ఏం చేస్తున్నా స్టైల్ అన్నాడు. చెప్పండి అన్న మీరు అడుగు అంతేలే 8,046 ఉన్నారులే. ఓకే సరేలే చెట్ట, ఇప్పుడు మా ఉన్నిలేమ్మా మనం తొందరగా చేసేద్దాం, లేట్ అవుతుంది. 20 తీయాలంటే ఆ చీరల వాట్సాప్ నెంబర్కి కాల్ చేసినారంట. కాల్ చేసింటే మన టీం మెంబర్స్ మీకు మేడం బిజీగా ఉన్నారని చెప్పి ఇవ్వలేదంట. వాళ్ళ ఫ్యామిలీ అంతా మన వీడియోస్ చూస్తారంట. సో మాట్లాడించలేదని చెప్పేసి 15 మెంబర్స్ అన్సబ్స్క్రైబ్. అట్లా అయిపోతే ఎట్లా అండి చెప్పు? ఏదన్నా హెల్తే బాగాలేకుండొచ్చు, లేకుంటే బిజీగా ఉండొచ్చు కదా. మేము మాట్లాడుకోకుండా అయితే నేను ఉండను. చాలా మంది ఎంతమంది అన్నా మాట్లాడతాం. అవును, వాళ్ళు కూడా ఇక్కడ పరిస్థితిని చూసే వాళ్ళు చెప్పింటారు. వాళ్ళైతే మీకు అబద్ధం చెప్పరు. మీరు అపార్థం చేసుకుంటే మేము ఎట్లా ఏం చేయాలో చెప్పండి. అలా ఏమైనా అపార్థం చేసుకొని ఉంటే మేము కావాల్సిగా అయితే మాట్లాడుకుని ఉండలేదు, బిజీగా ఉండడం వల్లనే మాట్లాడిండము. అలా ఏమైనా అనుకుంటే సారీ, క్షమించండి. ఓకేనా? పెన్ పేపర్ తీసుకో. చెట్ట 8,000 వరకు ఒక నంబర్ చెప్పు. 4 to 8,000. 4 to 8,000. Beyond the expectations. Let's begin the show. Tell me 4 to 8,000. Tell me a number between 4 to 8,000. Tell me 4 to between 4 to 8,000. నేను చెప్పినాను కదా, చటాన్ని నమ్ముకుంటే గోవా పోయేస్తానని. ఏందో చెప్పారు మీకు రాలేదు, అక్కడ పెట్టే అని చెప్పి. కాదా, టెల్ మీ a number between 4 to 8,000 అని చెప్పు చెట్ట. నువ్వే అడిగినా. నీకు తెలియదు కానీ ఆడ పెట్టే అని చెప్పింది. టెల్ మీ a number between 4 to 8,000. 6748 రాసుకో. ఫస్ట్ నంబర్స్ తీసేద్దాము, పేర్లు మేము ఎట్లా చెప్పాం కాబట్టి. సో నంబర్లు తీసేస్తాం అనమాట. ఆసమ్. ఓకే, టెల్ మీ a number between 4 to 8,000. 4579. ఇదే మెయిల్ బిల్. టెల్ మీ a number between 4 to 8,000. మనం దాంట్లో సెర్చ్ చేయాలి నేమ్స్. మళ్ళీ అలా చూసుకుందాం లేట్ కాకోకుండా. 4730. టెల్ మీ a number between 4 to 8,000. చెమేలి, టెల్ మీ a number between 4 to 8,000. లే మెంటలా లే. టెల్ మీ a number between 4 to 8,000. చెమేలి చేయిలో పట్టుకోలే, సొగిలోడా. Here are some results from the web. బాగా చెప్పినా బుద్ధి లేనోడా, కూతురు సరిగ్గా అడుగు అని చెప్తాను చూడు. రాసుకో. 7752, 5758, 5048, 7983, 5906. ఇది ఫాస్ట్ ఉంది చూడు ఇట్లా. ఇప్పుడు ఎన్ని తీసేది, ఎన్ని చీరలు? సో లాస్ట్ టైం 9, లాస్ట్ 10లో 9 వచ్చేసి దీనికి వేయడం లేదు నేను, ఎందుకంటే ఇప్పుడు దీంట్లో తీసిన వాళ్ళకి కూడా మనం కాంటాక్ట్ అయితే వాళ్ళు ఎంతమంది వస్తారో మనకు తెలియదు కాబట్టి. సో ఆ లాస్ట్ 10లో 9 వచ్చేసి మన ఛానల్లో అదే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు కదా, మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు. మెంబర్షిప్ అంటే ఏం వేలు ఏం కాదండి, జస్ట్ 100 రూపీస్ అట్లా ఉంటుంది. కానీ అభిమానంతో వాళ్ళకి ఇద్దామనుకున్నాను నేను. సో అది వీళ్ళకి ఇచ్చినట్టు అవుతుంది, కానీ ఇన్స్టాలో ఫాలో అయిన వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళు రాలే కదా, ఇట్లా వాళ్ళు రాంది ఏం చేస్తాము? చీరలేమో మనం అట్లే పెట్టుకోము. వాళ్ళు ఏమంటారు, మీరు నొక్కేస్తారు, జనాలకు మోసం చేసినారు, రాధిక మల్లాక్స్ ఫ్రాడ్ అనేస్తారు. అందుకు జెన్యున్ గా మన సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి ఇచ్చేస్తాను. సరే. ఇప్పుడు దీంట్లో కూడా ఒకవేళ తీసుకోలేదంటే మళ్ళీ నెక్స్ట్ నేను అప్డేట్ ఇచ్చేటప్పుడు చెప్తా. ఆల్రెడీ లాస్ట్ ఒకరు తీసుకున్నాం, ఒకరు అడ్రస్ ఇచ్చినారు, వాళ్ళకి శారీ ఆల్రెడీ పంపించేసినాము. మీకు ఒకవేళ శారీ అవునా, అండ్ మీరు శారీ తీసుకున్నారు కదా, మీరంతకు మీరే దీంట్లో కామెంట్ పెట్టండి.
అప్పుడు మా అమ్మ దొబ్బేయలేదు అని నమ్మకం లే వస్తుంది. చొప్పు తీసుకొని కొడతా. ఇంకోటి కూడా చెప్తున్నానండి, ఇప్పుడు పెడుతున్నాం కదా, ఇప్పుడు కూడా అడ్రస్లు పెట్టలేదు అనుకో, మేము ఏం చేస్తాం తెలుసా, నువ్వే తెలుసు. చాలా బీద వాళ్ళకి పోయి పని చేస్తాం. అంతే అది బీదోళ్ళకి మటుకు పోయి పక్క పనిచేసేది బీద వాళ్ళకి, అంటే మంచి మంచి ఉన్న వాళ్ళు కాదు, ఒంటి మీద గుడ్డలు చాలా సరిగ్గా లేకుండా చినిగిపోయి ఉంటాయి చూడి, వాళ్ళకి కంపల్సరీగా వాళ్ళకి ఇచ్చేస్తాం. అది కూడా మీ పేరు చెప్తే వాళ్ళకి ఇస్తాం. అంతే అంతే, ఇంతకన్నా మేము ఏం చేయలేము. ఆలోచన చేసుకొని మీరే ముందుకు రండి అంతే. సూపర్ మా. ఒక నంబర్ చెప్పు ఏదైనా కానీ 4 నుండి 8,000లో. 8,000 485. నువ్వు నేను ఎక్స్పెక్ట్ చేసినట్లే రాసుకో. ఏమి 500 దాటుకోను అంటే రావు కదా లెక్కలు. రావు. ఇప్పుడేమి చెప్పు, 8,000 పైన చెప్పాలా? సరే 4 నుండి 8,000లో ఒక నంబర్ చెప్పు. 7,200. ఇంకో 2 రోజులు టైం తీసుకుంటావా? ఎన్ని నెంబర్లు రాళ్ళవి చెప్పుకోపు బావి. ఇంకో రెండు చెప్పండి. 7,200. వెరైటీగా ఉండు వద్దులే, అట్లొద్దు 38. ఉండు ఒక్క నిమిషం, నువ్వు ఒక నంబర్ చెప్పే. 6,450. ఒక్క నంబర్ అంటాండి, 1 నంబర్. 9. 9 ఉన్నాయన్నా, ఒక్క నంబర్ చెప్పు నాన్న. 8 లోపల. 8 లోపలనా? 2. 2 రాయి ఆడ, దాని పక్కన 6 రాయి. ఓ నంబర్ చెప్పు. 8 రాయి. చెట్ట నువ్వు ఓ నంబర్ చెప్పు. 7 రాయి. ఓకే, మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒక నంబర్ చెప్పు. 4 రాయి. చెమ్మేలి నువ్వు 9. 7. నువ్వు 4. రాసాయి. 11 అయిపోయినాయి. 12ది చెప్పు. నువ్వు ఒక నంబర్ చెప్పు. 3. 2. 4. నీకేం ఒడివి పెట్టల్లా? 5. ఓకే, 12 అయిపోయినాయి. నెక్స్ట్ 13ది నేనే కదా. 1. 2. 3 అంట. 5. ఆసం నీదే ఇప్పుడు 14. 7. 7. నువ్వే చెట. 2. 5. 6. సూపర్ ఐడియా. నువ్వే ఇప్పుడు ఫస్ట్ నెంబర్. 1 అంట. 8. 6. 4. రాసి 15 అయిపోయినాయండి. 15 చీరలు. 16 రాయి. నువ్వే ఇప్పుడు ఫస్ట్ నెంబర్. 2. ఇంక చెప్తున్నాను చూడండి, మరీ చెప్తున్నాము. ఇప్పుడు తీస్తున్నాము. ఎవరెవరు అడ్రస్ పేర్లు వస్తాయో పక్కాగా స్పీడ్గా పంపింది. 5. ఏమన్నా స్పీడ్గా పంపింది. మేము ఇంకోటి కూడా చెప్తున్నాము, మండే వరకు వెయిట్ చేద్దామా. మండే వరకు, ఈ మండే కూడా కాదులే, ఈ 10 days వెయిట్ చేస్తాం. 10 కూడా కాదు, నెక్స్ట్ కరెక్ట్గా ఈరోజు ఏం రోజే, గురువు కదా, గురువారం వరకు వెయిట్ చేస్తాము. నెక్స్ట్ గురువారం వరకు వెయిట్ చేస్తాము. గురువారం ఎవరెవరు అడ్రస్లు వచ్చినాయో వాళ్ళకి పంపించి మిగతా శారీస్ అన్నీ పేదవాళ్ళకి వెళ్ళిపోతాయి. ఏమంటే ఆ పేదవాళ్ళలో మా అమ్మ ఒకటి. చెప్పు తీసుకొని వీడికి గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారంట, 6 మంది తెచ్చి అక్కడ కూర్చోబెడతాడు అంత. ఇట్లా ముసికేసి ఇట్లా చూపిస్తా చూడండి. అట్లా కూర్చోబెడతాడంట వాళ్ళని. మీ ఇష్టం. నాదే కదా ఇప్పుడు. 4. నువ్వే. 8. 5. 9. నువ్వే ఇప్పుడు. 9. 9తో స్టార్ట్ అయ్యేకి ఉన్నాయా చెమేలి? చెప్పు. 6. 2. 3. 5. 18 అయినాయి. 19ది. 4. 6. చెప్పయ్యా, నీకేమి 3. పసుపు కుంక పెట్టిల్లా? 1. అన్ని 4 నంబర్లే రాసినాము, 3 నంబర్లు రాయలేదు అనమాట. సో దీంట్లో ఇప్పుడు ర్యాండమ్గా మళ్ళీ ఏం చేస్తానంటే, నేను 6వ నంబర్లో లాస్ట్ 2 డిజిట్లు తీసేసిన. సో 50 నంబర్ అవుతుంది. 8వ నంబర్లో మధ్యలో 9 కొట్టేసిన. 10వ నంబర్లో మళ్ళీ 8 కొట్టే, అంటే అన్ని 4 డిజిట్స్ నంబర్సే అయినాయి కదా. సింగిల్ డిజిట్ వాళ్ళు కూడా ఉంటారు కదా. సో 3వ నంబర్లో లాస్ట్ 3 డిజిట్స్ కొట్టేసిన. 2వ నంబర్లో 9 కొట్టేసిన. 14 నంబర్లో 2 కొట్టేస్తా. 15 నంబర్లో మా అమ్మ డేట్ ఆఫ్ బర్త్ 1864. నాకు నా డేట్ ఆఫ్ బర్త్ లేదు. 1864. అబద్ధాలన్నీ వాళ్ళు చెప్తాం. ఓకే,
మా అమ్మను మా నాయన 200 సార్లు కొట్టిండే కాబట్టి ఇక్కడ 246 అబ్బాయి పుట్టినప్పటి నుంచి పెంచుకుంటాను 200 సార్లు కొట్టినాను. సో లాస్ట్ లో ఉన్న 56 తీసేస్తాం. ఎవరో సావుదే మీ నాన్న కట్టలే బయలు వేసుకోరు మొన్న వాంచి పడేసి. ఓకే ఇంకొక 20 చీర రాసేయాలి, 20 చీరలు అయిపోతాయి. 20 చీర చెప్పమ్మా, నువ్వు చెప్పిన నంబరు 4 వద్దులే, బాగా చెప్పు. 2 కూడా వద్దులే, చెప్పు. ఇంకోటి వేరేది ఏదని చెప్పు. నువ్వు చెప్పు. 9 లేదా 8 వద్దులే, 6 కూడా బాగాలేదు, నువ్వు చెప్పు. పెళ్ళంతా చెప్పించుకోవాలని ఇవ్వగలంతా ఇద్దరు. ఒకటి బాగుందమ్మా. 1 కొత్తదనం ఉంది. కొత్తదనం అట్లా కాదు, ఒకటి ఏంటంటే వీళ్ళే సృష్టించినారు కదా. ఒకటి నువ్వు చెప్పేది ఒకటి నేను చెప్పండి. ఇలా ప్రామిస్ రాస్తా, చెప్పు. 2 12 సమాప్తం. చూడమ్మా, ఇప్పుడు ఈడ 4 డిజిట్స్ ఉన్నాయి, ఈడ 3 ఉన్నాయి, ఈడ 1 ఉంది, ఈడ 4 ఉన్నాయి. దీంట్లో కూడా ఒకటి పీకేస్తా, దీంట్లో ఒకటి పీకేస్తా, అన్ని అయిపోయి పీకేసుకుంటున్నాడు. దీంట్లో ఇంకోటి పీకేస్తా. అంటే అయిపోయి గర్ల్ ఫ్రెండ్ అట్లా కాదు, అన్ని 4 అయితే ఇప్పుడు 184 ఉందే చూడు, ఇది 184 ఉంది, ఇది 24 ఉంది, ఇది 4854 ఉంది, ఇది 6000లో ఉంది, ఇది 12లో ఉంది. అట్లా అన్ని డిజిట్స్. మంచిదే, సోద చెప్పకుండా క్లాస్ ఎక్కుకుండా. ఓకే, ఇప్పుడు ఇంకొకటి కూడా అండి. లాస్ట్ టైము భగవద్గీతలు కూడా చాలా మందికి అడిగినాము, పంచలేదు కదా. ఎందుకు పంచలేకపోయినాము అంటే బుక్కులు ఉండేవి అప్రాక్సిమేట్గా ఇన్ని 30 మనకు వచ్చినాయి, 30 40 కదా. 40 వస్తే అడిగిన వాళ్ళు చాలా మంది అడిగినారు. సో మన సబ్స్క్రైబరే పంపించలేదు అనమాట. ఆ పిల్లోడు ఆ వీడియో చూసి సరిపోవు కదా బ్రో అన్ని పంపించే కంటే, అవును సరిపోవు అని చెప్తే మళ్ళీ ఇంకొక లోడ్ దిగిందనమాట. సో ఆఫ్టర్ దిస్ స్లోగా దాన్ని కూడా అవి కూడా అందరికీ పంపిస్తాను. లక్కండి చూడండి, మీకు వస్తున్నాయంటే మీ అదృష్టము పొంగు వచ్చేస్తూ ఉంది. సో భగవద్గీతలు కూడా ఎవరెవరికి వాళ్ళు కావాలన్నారో వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి ఏమీ అనుకోకుండా, ఎందుకు అంటే ఇన్స్టాలో కానీ దీంట్లో కానీ డిఎమ్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతాయి కదా, నాకు చూసుకోలేమన్నమాట. సో ఇంకొకసారి ఎవరికైనా భగవద్గీత కావాలంటే దయచేసి ఒకసారి ఉరికేట నాకు కానీ లేదా పద్దుకు కానీ డిఎం చేయండి. మేము ఆ నేమ్స్ తీసుకొని వీ విల్ ట్రై టు సెండ్ యూ భగవద్గీత కానీ లేదంటే రామచరితమానస్ కానీ. అవి కూడా భగవద్గీతలు కూడా అంతే, మీ అదృష్టం అది. అడ్రస్లు పెట్టి బిరిగ్గా తీసేసుకుంటారు, అవి కూడా మీరు ఏం చేసుకుంటారో అది మీరే ఆలోచన చేసుకోండి. చాలా మంది అంటున్నారు. కాకపోతే మన దగ్గర అన్ని అడ్రస్లు కూడా పెట్టినారా? మళ్ళీ అది నేను చెప్పాను, అడ్రస్లు కొంతమంది కావాలని ప్రతి ఒక్కరు పెడతారు, కావాలని పెడతారని అవి మీ కాడికి రావు. అడ్రస్లు పెడితేనే మీ కాడికి వస్తాయి. తీసి దీని మీద ఓవర్లాప్ వీడియో ఫస్ట్ టైం 40 ఏమో వచ్చాయి అనుకుంటా. 40 లేవు కదా, 40 లేవు, 30 లోపలే ఉంటాయి. అండ్ ఆ పంపించిన పిల్లోడు వచ్చేసి డెలివరీ ఛార్జెస్కి నీకు అన్ని దానిలకి చాలా అవుతుంది కదా బ్రో అంటే, అవును అన్న అంటే ఆ పిల్లోడు నువ్వేం బాధపడదు బ్రో, డెలివరీ ఛార్జెస్ కూడా నేనే బేర్ చేసుకుంటాను అన్నాడు. నీ అట్లా వాళ్ళు ఉండరు అంతే కదంగా. అంతే, నేను చెప్పేది ఏముండదు. ఎవరికి చీరలని ఎవరిది అని ఎట్లా నేమ్ చెప్పొద్దు అన్నారు కదా. అది కూడా లాస్ట్ టైం మనం అంతా చెప్పి నేమ్ చెప్పి అన్నీ చెప్పినాము. తీరా చూస్తే వాళ్ళు చూసుకొని మనం డైరెక్ట్ వాళ్ళకి డిఎం ఇన్స్టాలో డిఎం చేస్తాము. అంటే ఎవరెవరికైతే మేము డిఎం చేసినామో, ఎవరెవరికైతే మీకు శారీ వస్తుందో వాళ్ళు దయచేసి ఈ రిలేటెడ్ వీడియోస్లో కానీ ఎక్కడైనా కానీ కామెంట్ చేయండి. ఎందుకంటే చూసి అదర్ సబ్స్క్రైబర్స్ కూడా అవును అమ్మ రాదమ్మ అట్లాంటిది కాదు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. మీతో అస్సలు మాట్లాడను నేను. పేర్లు ఓకే, ఇన్స్టా ఐడీస్ చెప్పొద్దు అని అంతే. పేర్లు ఇప్పుడు మనం వాడే నొక్కేసుకొని గర్ల్ ఫ్రెండ్లకి ఇచ్చుకుంటున్నాడేమో, నాకైతే అర్థం కాలేదు. కానీ నేనైతే ఆ చీరలు ఆడ లోపల ఇంతవరకు ఇప్పుడు బయటకు తెస్తున్నా అంతే. నేనైతే అట్లా ముట్టాను, చేయను. ఆ పని ఏం చేసుకోవాలి, చూసినావా వేసుకొని ఇంటికి అంటారు. చూడే మీ దగ్గర ఎంత మాట మారుస్తాడో. సరే అండి, నాకు యోగా టైం అవుతుంది. అందరికి వీడుకోలు, ధన్యవాదాలు. బాయ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ మాత్రం మర్చిపోద్దండి. లైక్లు చేస్తేనే మీకు ముందుకు వీడియోలు వస్తాయి, మేము కూడా హ్యాపీగా ఉంటాము, మా ఛానల్ కూడా ముందుకు వెళ్తుంది. మీ అందరి వల్లనే మేము ఇలా ఉన్నాము. ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాము. వీడియోలు చేయండి, వీడియోలు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అగ్గిన్ని ఉండరా ఒక అగ్గిన్ని చెటా, నేను మైసూర్ పాక్ చేసిన తిను, నీకోసమే పెట్టినా. మీరు గిన్నెది మీరు అంటే నేనేమన్నా పట్టు నీకే అది తిను.
ఎవరు అడిగినారు కదా మైసూర్ పాక్ ఇదో రెడీ చేశారు అమ్మ. అది పీసులు పక్కన పెట్టినానండి, దాంట్లో అన్న తీసుకున్నా. గిన్నెలో రాలేదు అది. అది గిన్నె ఎట్లా అంటే ఇట్లా ట్రే లాగన్నా ఉండల్లా, గిన్నె ఇట్లా చౌకంగా ఉంటుంది, స్ట్రైట్ ఇదన్నా ఉండల్లా, అందుకు అట్లా కొంచెం పొడిగిందంటే. సూపర్ గా ఉందమ్మా. రికార్డు కావడం లేదంట. చెప్పు తీసుకొని సెట్ అయితే ఇంకా ఇట్లా చూపించా. తల్లే నాదేదో ఓకే, మీరు పెద్దోళ్ళు. కొవ్వు వానికి ఏం సన్నగా ఉందా ఇందులే లోఫర్ నా కొడుక్కి. స్వీట్ షుగర్ కదండి తినండి. నీకు షుగరా? అది షుగర్ తిన్ను, బెల్లం తిన్ను, స్వీట్ ఏందలే వాడికి ఆదర్శంకి. బాబా అమ్మ సూపర్ మా. బాగుంది నా ఎదురుగా పెడితే ఇంక ఫుల్ గా లాగేస్తా. నీకే లాగి చెట, లాగి నీకే లాగే నీకే తిని హాయిగా పోయి పడుకో.